ముఖ్యంగా ఈరోజు ఈ సభకి అధ్యక్షులైన నారాయణ గారికి కౌండిన్య ఫౌండర్ చైర్మన్, అదేవిధంగా వేదిక నిర్మించిన పెద్దలు అందరికీ, ఈ ట్రస్ట్ ఫౌండర్స్, ఇక్కడ మెంబర్స్ అందరికీ, ఈ స్కాలర్షిప్కి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా నా ముందు మాట్లాడిన వాళ్ళతో పెద్దలు చాలా ముఖ్యంగా చాలా అది సింపుల్ విషయాలు, అది జాగ్రత్త చాలా చక్కగా వివరించారు. బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను 2-3 మాట్లాడతాను. ఈరోజు నేను ఈ మైక్ ముందు కూడా అర్హుడు ఎందుకు అయ్యానంటే, 40 సంవత్సరాలతో నేను నారాయణ గారి స్టూడెంట్ని. మీ అందరిలాగానే నేను క్లాస్లో వెనకలో కూర్చొని వారి పాఠాలు వినేవాడిని, వారి దగ్గర ట్యూషన్కి వెళ్ళి వచ్చాను. బేసిక్గా నేను కూడా ఇందాక చెప్పినట్టు నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చి రూరల్లో నేను చార్టెడ్ అకౌంట్ ఈ రోజుల్లో బిజినెస్ చేస్తున్నాను. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ముఖ్యంగా ఐ థింక్ I will congratulate each and every trust board members and associates. This is a wonderful thing, giving a help to the people needed. Yes, now people are told that the amount may be small, but it will be very, very useful to the timings of the things. And I want to bring to the students, this money is not the free money. Very, very hard-earned money people are giving to you, that you have to keep in mind. This is now very, very hard-earned money people are alive. Take for example, Narayana Garu. He, even though he started his career as a lecturer, then he went to principal, and he communicated, and he can happily live at this age, but he is now helping the people who are need. That is the more important word. Appreciate Narayana Garu once again, sir. మేము ఆ రోజుల్లో కాలేజీ రోజుల్లో అనుకునేవాడు నారాయణ గారి గురించి. నారాయణ గారు చాలా అహింసంగా, కమలసంగా, చాలా అందంగా ఉండేవాళ్ళని. అలాంటి నారాయణ గారు ఈరోజు ఎంతో మంది పిల్లలకి ఇలాంటి ఆసరాన్ని, ఎంతో మంది వర్కరే కాదు, ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారం తీసుకొని ఇదంతా చేస్తున్నారు. దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. నేను ఇంకొక విషయం చెప్తాను. అమెరికన్ ఎన్ఆర్ఐస్ అంతా ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి అమెరికాలో నార్త్ సౌత్ ఫౌండేషన్ అని, వారు ఇలానే పూర్ అండ్ వెరీ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్కి ఇండియాకి మనీ పంపిస్తారు. నేను ఆ ట్రస్ట్లో కూడా ఇన్వాల్వ్ అయినాను. ఆ ట్రస్ట్లో ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నారు, కాకి మాధవరావు గారు అని, మన ఎక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గారు. నేను ఒకరోజు మాధవరావు గారిని అడిగాను, మాధవరావు గారు ఇది చాలా చిన్న ట్రస్ట్ కదా, మీరు ఎందుకు ఈ ట్రస్ట్లో అసోసియేట్ అయ్యారంటే, మాధవరావు గారు నాకు చెప్పారు, ప్రసాద్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదరు మదరు డైలీ అగ్రికల్చర్ లేబర్, కానీ నేను ఈ పొజిషన్కి వచ్చానండి. మా విలేజ్లో వాళ్ళు, మా బంధువులు, మిత్రులు అందరూ సహకారం చేయబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఇలాంటి మంచి సహకారం చేసిన ట్రస్ట్లో తిరిగి నా బాధ్యతగా సొసైటీకి నేను పని పెరుగుతున్న, అందుకోసం నేను ఈ సొసైటీలో ఈ ట్రస్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు చెప్పానంటే, నారాయణ గారు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేసేది చాలా గొప్ప కార్యం. అదేవిధంగా ఆ ట్రస్ట్ కింద 20 సంవత్సరాల క్రితం కాకినాడ నుంచి ఒక బీటెక్ స్టూడెంట్ మేము అప్పుడు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ తర్వాత అక్కడి నుంచి సాఫ్ట్వేర్ యూఎస్కి వెళ్ళి ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెడ్గా చేసి ఒక 20 సంవత్సరాలు వర్క్ చేసేసి జీవితంలో సంపాదించింది చాలు, తిరిగి వచ్చి నాకు చేయాలని చెప్పి ఆయన పడాలా చారిటబుల్ ట్రస్ట్ అని కాకినాడలో పెట్టి ఇలాంటి ఎంతో మంది పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న విద్యార్థులు రేపు మీరు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాక తిరిగి మీ సహాయం ఎలా వచ్చిందో ఆ తిరిగి సహాయం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, చేయాలి. అదేవిధంగా ఇక్కడ కాంపిటేటివ్ ఇందాక చెప్పారు, ఎవరు మన సుందర్ కుమార్ కానీ సత్యనారాయణ గారు కానీ చెప్పారు, ఏమని చెప్పారు, చదువుకోవడం ముఖ్యమే కాదు, కాంపిటేటివ్ వరల్డ్లో ఫేస్ అవ్వాలంటే ఆ ట్రస్ట్ మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అలాంటి కోర్సు మీకు ఇస్తున్నారు. ఇది మీకు ఏ కాలేజీలో కానీ ఏ పుస్తకాల్లో కానీ ఉండదు. అలాంటి మంచి అవకాశాన్ని ఇంకా చక్కగా
మీరు అందరూ కూడా పాస్ అయ్యారు. అదేవిధంగా ఆల్ ఇండియా ఇంకో ట్రస్ట్ ఉంది, FI అని నార్త్ ఇండియాలో. ఆ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ 50 కోట్లు పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మీలా చేద్దామని చెప్తున్నానంటే ఆ 50 కోట్లు 20 కోట్లు అందులో బెనిఫిట్ పొందిన విద్యార్థులు ఇచ్చిన డొనేషన్. 20 కోట్లు అందులో బెనిఫిట్లు తీసుకొని ఈరోజు ఉన్నత పరిశ్రమకి వెళ్ళాక వాళ్ళు తీసుకొచ్చిన కంట్రిబ్యూషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు డిసిప్లిన్ గురించి చెప్పారు మన ఎవరు సుందర్ కుమార్ గారు. మీకు డిసిప్లిన్ అంటే మీ అందరికీ తెలుసు. చిన్న ఎగ్జాంపుల్, మన అందరి పిల్లలు మీరు అంతా ముఖ్యంగా క్రికెట్ చూస్తూ ఉంటారు. సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు ఒకేసారి ఇండియా క్రికెట్ టీంలో రావడం జరిగింది. వినోద్ కాంబ్లీ సచిన్ తెండూల్కర్ కన్నా నైపుణ్యం ఆటగాడని అందరూ ప్రశ్నించారు. సంవత్సరం తిరగలిగే డిసిప్లిన్ లేక ఆయన కనుమరుగైపోయాడు. సచిన్ తెండూల్కర్ అదేవిధంగా 25 సంవత్సరాలు మన దేశం కాదు ప్రపంచంలోనే ఆరాధ్యమైన వ్యక్తిగా రాగలంటే దానికి డిసిప్లిన్, కష్టం, హార్డ్ వర్క్ ఈస్ ద బెస్ట్. ఇప్పుడు అవకాశాలు రావు. ఇందాక చెప్పారు మా రోజుల్లో కానీ మా ముందు మాస్టర్ రోజుల్లో కానీ చదువుకున్న రోజుల్లో ఇలాంటి టెక్నికల్ సౌకర్యాలు కానీ ఏమీ లేవు. కానీ మీకు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా ఉపయోగించుకోండి మంచి పని చేయడానికి. తెలుగులో ప్రాబ్లం ఉంది, చేతనైతే సహాయం చేయగానే అపకారం చేయకూడదనే స్ఫూర్తితో ఇంకా ముందు ఈ ట్రస్ట్కి అందరూ సహాయపడి చేస్తూ ఉంచగే నాకు ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు కూర్చొని మాట్లాడే అవకాశం కల్పించిన ట్రస్ట్ బోర్డు ఫౌండర్ నారాయణ గారికి, అదే ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్.